హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి. చాలా మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ వీడియోస్ చూసిన తర్వాత కింద కొన్ని కామెంట్స్ రాస్తున్నారు. సో కొందరు పేషెంట్ నేను ఇవ్వగలుగుతున్నాను వాళ్ళకి రిప్లై, కొందరికి ఇవ్వలేకపోతున్నాను. సో కొందరు చాలా పేషెంట్స్కి క్వశ్చన్స్ కామన్గా, వాళ్ళ డౌట్స్ కామన్గా ఉంటున్నాయి. సో అలాంటి కొన్ని క్వశ్చన్స్ నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను, వారికోసిల్ రిలేటెడ్. సో ఫస్ట్ పేషెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మై హస్బెండ్ హ్యాస్ గ్రేడ్ 3 varicocele ఆన్ లెఫ్ట్ టెస్టికల్, హీ విల్ బి ట్రీటెడ్ విత్ సర్జరీ. సో గ్రేడ్ 3 టోటల్ రేడియాలజికల్గా చూస్తే టోటల్ గ్రేడ్ 5 ఉంటాయి. సో గ్రేడ్ 3 అంటే మోడరేట్, అంటే మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. సో ఇందులో మనం చూసేది ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్, ఆ పేషెంట్కు పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ అలాంటి కామన్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా. దాంతోపాటు ఒకవేళ వాళ్ళ పిల్లలు ట్రై చేస్తున్నారు, మ్యారేజ్ అయ్యి పిల్లలు అవ్వట్లేదు అంటే స్పర్మ్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ హార్మోన్, ఇవి చూసి మనం వాళ్ళకు ఏమన్నా సర్జరీ అవసరం ఉంటుందా. డెఫినెట్గా ఒకవేళ స్పర్మ్ పైన ఎఫెక్ట్ ఉండి హార్మోన్స్ కూడా తగ్గుతున్నాయి, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈడీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, ఇంకా సిమ్టమ్స్ కూడా ఉన్నాయి అంటే డెఫినెట్గా వాళ్ళు సర్జరీ చేయించుకుంటే మోర్ బెనిఫిట్ దెన్ కన్జర్వేటివ్. డెఫినెట్గా కన్జర్వేటివ్ ఒక ఫ్యూ మంత్స్ కోసం ట్రై చేయొచ్చు, కానీ ఒకవేళ ఆల్రెడీ స్పర్మ్ పైన ఎఫెక్ట్ ఉండి వాళ్ళ 3-4 years నుంచి పిల్లలు అవ్వట్లేదు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా కనపడుతున్నాయి అంటే డెఫినెట్గా దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ వెయిటింగ్ అండ్ గెట్టింగ్ ఫర్దర్ దిస్ టెస్ట్ ఇస్ డ్యామేజ్. సో అలాంటి పేషెంట్స్కు చేయించుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకొక పేషెంట్ అడిగింది క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు గ్రేడ్ 3 varicocele ఉంది, సర్జరీ అవసరం, డిఫెన్స్ మెడికల్కి ఫిట్ అవుతానా సర్జరీ అయ్యాక, సార్ ప్లీజ్ రిప్లై మీ. సో గ్రేడ్ 3 తర్వాత సర్జరీ, ఒకవేళ ఓపెన్ సర్జరీ కానీ మైక్రో సర్జరీ ఉంటే అక్కడ స్కార్, వారికోసిల్ అయితే తగ్గుతుంది, కానీ అక్కడ స్కార్ ఉంది కాబట్టి మేబీ మీ డిఫెన్స్ మెడికల్ ఎగ్జామినేషన్లో వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ మీరు అలాంటి స్కార్ కానీ ఉండద్దంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ బెటర్ ఆప్షన్స్ లైక్ వారికోసిల్ ఎంబోలైజేషన్. ఎంబోలైజేషన్తో కానీ సర్జరీతో కానీ వెయిన్స్ అయితే ష్రింక్ అవుతాయి, కానీ ఓన్లీ ఏంటంటే సర్జరీలో ఆ స్కార్ ఎవిడెన్స్ వల్ల మీరు ఎప్పుడైనా మెడికల్ ఎగ్జామినేషన్లో స్కార్ చూసి వాళ్ళు ప్రీవియస్ వారికోసిల్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ రికరెన్స్ అయ్యే, ఎందుకంటే మెడికల్ డిఫెన్స్లో కానీ పోలీస్లో కానీ ఇలాంట్లో హెవీ వర్క్ ఉంటుంది కాబట్టి వారికోసిల్ రికరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సర్జరీ మార్క్ చూసి రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మీకు కానీ ఇలాంటివి మీకు సేమ్ లేకుంటే డిఫరెంట్ ఏమైనా డౌట్ ఉంటే వీడియోస్ కింద కమెంట్ చేయండి. నేను ఒకవేళ అక్కడ రిప్లై ఇవ్వగలుగుతాను మీ స్పెసిఫిక్ అంటే ఓకే. ఒకవేళ కామన్గా ఉంటే నేను డెఫినెట్గా అందరికీ హెల్ప్ అయ్యేటట్టు కామన్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.